స్తుతి ధ్యాన మార్గము శంకర్ నుండి శక్తిపాత పరంపర ఎందరో ఋషులు మునుల నుండి ఈనాడు సద్గురు పులాది బాబా గారి వద్దకు వచ్చింది. నివృత్తినాథ్, గోరఖ్నాథ్, త్రిపురజీ మహారాజ్ వీరందరి ద్వారా బాబా గారి వరకు శక్తిపాత పరంపర ఈనాటికి ఎందరికో ఇస్తూనే ఉన్నారు. ఇది ఎక్కడా దొరకనిది, డబ్బుకు లభించనిది ఈ శక్తిపాతం. కానీ శ్రద్ధా విశ్వాసాలు కలిగి ఉన్న వారికి బాబా గురువు అన్న దృఢ విశ్వాసంతో ఉన్నవారికి మాత్రమే గురు కృప లభిస్తుంది. మామూలుగా అయితే లభించదు. ఎంతో శ్రద్ధ విశ్వాసం, బాబా గారి పూర్తి విశ్వాసం ఉంటేనే ఈ శక్తిపాతం మనకు అయి కుండలిని శక్తి జాగృతి అవుతుంది. తేదీ 2/10/2002 మన నిర్మల్ ధ్యాన కేంద్ర స్థాపన కూడా బాబా చేయడం కూడా జరిగింది. 2002 అప్పుడే మన ఇల్లు కూడా అప్పుడే 2002 సంవత్సరంలో 2వ తేదీ 10వ నెల అంటే డిసెంబర్, అక్టోబర్ 2వ తేదీ డిసెంబర్ కదా, అక్టోబర్ ధ్యాన కేంద్ర స్థాపన మహోత్సవం నిర్మల్ ప్రియదర్శన్ నగర్లో సద్గురు పులాది బాబా గారి స్వహస్తాల ద్వారా ధ్యాన కేంద్రం స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి జనులు ధ్యాన మందిరికి వచ్చి ధ్యానం చేస్తారు. రోజుకు కొంతమంది అంటే 50 మంది, గురువారం అయితే 100 మంది వరకు వస్తారు. అంటే ఇష్టం 50, 60, 40 ఎంతమందో గురువారం కూడా వచ్చి ధ్యానంలో వాళ్ళు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటారు. సద్గురు పులాది బాబా भगवान क्या है, कैसा है, कहाँ है, कौन देखा है भगवान ऐसा है। महापंच तत्व है, पृथ्वी, आकाश, अग्नि, वायु, जल। ये 5 तत्व का आत्मा बना सो है। ध्यान मार्ग से ये आत्मा अगर प्रसन्न होगा, ये 5 तत्ववश होते मेरा अनुभव है। पतंजलि में एक चिराग शिल का तो लाखों चिराग चिराग सकते। ये पतंजलि में वैसा भी काम लाखों आदमियों को शक्ति संचार हो रहा है। गुरु नहीं, शिष्य नहीं, कान फूकना नहीं, मंत्र नहीं, तंत्र नहीं, कुछ भी नहीं। अपना सार के करी चात करना ही तुकाराम बाबा बोला। यानी कल्पदृष्टि से होता, दर्शन से होता, सफल से होता, कोई इसकी किस्मत है, इससे